తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అనంతపురం జిల్లాలోని కొంతమంది ఖజానా శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్లాట్లు వేసిన స్థలాన్ని వ్యవసాయ భూమిగా మార్చి బ్యాంక్ నుంచి లోన్ కూడా తీసుకున్నాడని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరో విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అనంతపురం సమీపంలోని రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో సర్వే నెంబర్ 58(1)లోని 5.70 ఎకరాలను 1986లో ఖజానా శాఖ ఉద్యోగులు కొందరు కొనుగోలు చేశారు. 72 ప్లాట్లుగా లేఅవుట్ వేసి నిబంధనల ప్రకారం 40 సెంట్ల భూమిని ప్రసన్నాయపల్లి పంచాయతీ పేరుతో ఓపెన్ ల్యాండ్ గా అప్పగించారు. ఈ లేఅవుట్ ను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మున్సిపల్ ప్లానింగ్ విభాగంలో అప్రూవల్ చేయించారు. అప్పట్లో ఇంటి స్థలాలు కొనుగోలు చేసిన వారంతా ప్రస్తుతం పదవీ విరమణ పొందారు. వీరిలో చాలా మంది మృతి చెందగా వారి వారసులు స్థలాన్ని చూసుకుంటున్నారు. అయితే ఈ స్థలాన్ని వ్యవసాయ భూమిగా చూపించి ఓ వ్యక్తి అక్రమంగా రికార్డులు తయారు చేయించారని బాధితులు అంటున్నారు. ట్రెజరీ ఉద్యోగస్తులందరూ కలిసి సర్వే నంబర్ 58/1లో 5 ఎకరాల 70 సెంట్ల విస్తీర్ణం గల ఈ పొలంలో దాదాపుగా 72 ప్లాట్లు, ఇదంతా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ హైదరాబాద్ అప్రూవల్ తో తీసుకొని ఇది చేయించుకొని ఈ ప్లాట్లు ఇప్పటి వరకు మా స్వాధీనంలో ఉన్నాయి. ఎవరో ఒక గ్రామస్తుడు ఇది నాది అని తప్పుడు పత్రాలు సృష్టించి మొత్తం పొలాన్ని ఏదో లోనుకు ఆయకట్టుకు ఏదో అదే పెడుతున్నారని తెలిసింది. దాన్ని నివారించేదానికి గాను కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చినాము. మా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అప్రూవ్ చేశారు కాబట్టి హైదరాబాద్ మేము కూడా ఇది చేసుకోలేదు సార్. పెద్ద మళ్ళీ మొన్న ఒక 15 days బ్యాక్ ఇది తెలిసింది. అక్వైర్ చేసి ల్యాండ్ గ్రాబింగ్ చేసేదానికి ఇది చేసినాడని మాకు తెలిసింది. దీని మీద 3 లక్షల లోన్ తీసుకున్నాడు సార్, మొత్తం తనఖా పెట్టి. అప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే కూడా నేను కమ్మలు కుదవబెట్టి ప్లాట్ తీసుకున్నప్పుడు సరే అని అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ప్లాట్ చూసిపోతూ ఉండేదాన్ని. నేను రిటైర్ అయినాను. ఇప్పుడు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నాను కదా, వచ్చేది ప్లాట్ చూసుకునేది పోయేది ఇట్లా చేస్తున్నాను సార్. ఇవన్నీ స్థలాలు, ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్ కానే కాదు అసలు. ఇది దీన్ని తీసిపోయి వాళ్ళు ఎట్లా ఇచ్చినారో తెలియదు. అది కూడా కనుక్కుంటాము. ఈ ప్లాట్లు మాత్రం మావే. వాళ్ళు ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు. 37 ఏళ్ల క్రితం తమ పేరున రిజిస్టర్ అయిన స్థలాన్ని 2023లో వ్యవసాయ భూమిగా మార్చి రెవెన్యూ అధికారుల సాయంతో రికార్డుల్లోకి ఎక్కించారని బాధితులు ఆరోపించారు. నకిలీ రికార్డులతో సహకార బ్యాంకులో తనఖా పెట్టి 3 లక్షలు రుణం తీసుకున్నారని చెప్పారు. రికార్డులను మార్పించిన మోసగాడు ఎప్పుడూ భూమి దగ్గరకు రాకపోవడంతో మోసాన్ని గుర్తించలేకపోయామని బాధితులు తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో అక్రమార్కులు వెంచర్లోని పంచాయతీకి చెందిన 40 సెంట్ల ఓపెన్ ల్యాండ్ జేసీబీతో శుభ్రం చేయించడంతో ప్రసన్నాయపల్లి గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. దీంతో భూమి ప్రభుత్వానిదని బోర్డు పెట్టి బాధితులకు చెప్పారు. మోసాన్ని గుర్తించిన బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అప్పు 5 రూపాయలతోనూ 6 రూపాయలతో అప్పు తీసుకొచ్చి ఆ ప్లాట్ తీసుకున్నప్పుడు మా జీతం అంతా 700 అయినా బయట తీసుకొచ్చి 5,000 కట్టుకున్నాం మేము. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ గా ఒక వ్యక్తి అనే వ్యక్తి మా ప్లాట్ల మీద స్వాధీనపరచడానికి ప్రయత్నిస్తున్నాడు తెలిసింది మాకు. దీని మీద 1 week కింద లోన్ తీసుకున్నాడు 3 lakhs రూపీస్ మరో సొసైటీ బ్యాంకులో అని మాకు తెలిసింది. కానీ ఎవరు అనే వ్యక్తి మాకు తెలియదు. కానీ మా భయం మాలో ఉంది. మా ప్లాట్ ఎక్కడికి పోతే ఏమవుతున్నా మేము యాక్చువల్గా నేను దగ్గర 5 years నుంచి ఈ ప్లాట్లు తిరుగుతూనే ఉన్నా. నా దానికి కంచె వేసుకున్నాను కూడా. ఇట్లా ఏదైనా జరుగుతుందేమో దానికి అలర్ట్గా అందరం చేయాలని చూసుకున్నాం. మాతో రిజిస్టర్లు ఉన్నాయి, ఈసీలు ఉన్నాయి. కానీ అడంగల్లో ఉండడము రేపొద్దున కూడా ప్రాబ్లం అవుతుంది. 85లో మేము చేసుకోండేది గోనగొండ్ల సుబ్రహ్మణ్యము, గోనగొండ్ల రత్నమయ్య, గోనగొండ్ల లక్ష్మీదేవమ్మ వీళ్ళతో మేము కొనుక్కోవడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళ ఒక రెడ్డి వాళ్ళ తాత మనవనికి రాసి ఇచ్చాడని వీళ్ళనమ్మ, మళ్ళీ అక్కడి నుంచి ఈయన వీళ్ళనమ్మతో పాస్బుక్ పుట్టించుకోవడము, పాస్బుక్ నుంచి లోన్ తీసుకోవడం, రిజిస్ట్రేషన్ వీళ్ళనమ్మ రాయడము ఇవన్నీ చేశారని తెలిసింది. ఈ వీఆర్ఓలు, ఎంఆర్ఓలు ఇలాంటి వాళ్ళే తీసేసే ఆస్కారం ఉంది తప్ప ఇంకెవరు తీసేసే ఆస్కారం లేదు. కాబట్టి ఇది రెవెన్యూ సిబ్బంది తప్పిదమే తప్ప మిగతా వల్ల ఎవరు తప్పిదమో కాదు.